మిమ్మల్ని రిక్వెస్ట్ చేద్దామని. నేను ఆ వ్యాసంలో రాసినటువంటి ప్రతి మాట, ప్రతి వాక్యం, నేను ఇచ్చినటువంటి ప్రతి అంకె, ప్రతి సంఖ్య, ప్రతి డెసిమల్ పాయింట్, వాటన్నిటికీ నేను కట్టుబడి ఉన్నాను. ఓకే, స్టిల్ మీరు ఏ మాత్రం దయ చూపించకుండా, కనికరం చూపించకుండా, ఎంత కఠినంగా దీన్ని శల్య పరీక్ష చేయాలన్నా కూడా, ఎలాంటి ప్రశ్నలు అడగాలన్నా కూడా దయచేసి అడగండి. ప్రతి దానికి నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను రాసింది ప్రతిదీ కూడా సమర్థించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. హాయ్, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియతో ముగిసింది. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అస్సాం ఈ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలపై పెద్ద ఎత్తున ఒక ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుంది, ఎక్కడ ఎవరు అధికారంలోకి వస్తారనే ఒక ఆసక్తి నెలకొంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధానంగా దృష్టి మొత్తం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై పడింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, ఏ సంస్థ ఫలితాలు ఏం చెబుతున్నాయి అనేది ఒక్కొక్కటిగా మీకు వివరించే ప్రయత్నం చేయబోతున్నాం. పొలిటికల్ ఎకనమిస్ట్గా అందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఆర్టికల్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఇది ఇప్పటి వరకు ఏ ఈవీఎంలపై లేకపోతే ముఖ్యంగా ఏపీ ఎన్నికలపై ఏ అనుమానాలు, ఏ ప్రశ్నలు అయితే వస్తూ వచ్చాయో ఈ అన్ని ప్రశ్నలు, అనుమానాలకు ఒక సమాధానం దొరికిందని చెప్పవచ్చు, ఒక బలం చేకూరిందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో నేరుగా మనతో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మిస్చీఫ్ మిరాకిల్ ఏంటి సార్? ఈ మిస్చీఫ్ మిరాకిల్ ఏం జరిగి ఉంటుంది? అంటే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల మీద ముందు దృష్టి పెట్టాను. అది మొత్తానికి 2024 లోక్సభ ఎన్నికల మీద డేటా చూస్తే 7 ఫేజుల్లోనూ కూడా చాలా తేడాలు. అంటే ప్రిలిమినరీ పోలింగ్కి ఫైనల్గా డిక్లేర్ చేసినటువంటి సంఖ్యకి చాలా తేడా వచ్చింది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా వచ్చింది. మొత్తం మీద మేము ఒక బృందంగా ఏర్పడి దాన్ని పూర్తిగా స్టాటిస్టికల్ అనాలిసిస్ చేస్తే మాకు తేలింది ఏంటంటే 15 రాష్ట్రాల్లో 79 లోక్సభ స్థానాలు చేతులు మారాయి అనేటువంటి కంక్లూజన్కి వచ్చాం మేము. అంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ 214, 215కి మించి ఉండకపోవచ్చు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియా కూటమి దాదాపుగా 315 స్థానాలతో అధికారంలో ఉండేటటువంటి పరిస్థితి, ఆ వాతావరణం ఉండింది. అది ఇటు తిరగబడింది అనేటువంటిది మేము వచ్చినటువంటి కంక్లూషన్. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 12.54, ఒడిశాలో 12.4445, ఒక్కొక్క చోట 6%, ఒక చోట 7%, ఒక చోట 10%, ఒక చోట 12%. ఇది రాష్ట్రం మొత్తం మీద. ఆ తర్వాత ఇంకొంచెం లోతుగా వెళ్ళి నియోజకవర్గాల వారీగా చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో 30%, 25%, 20%, 35% తేడాలు కూడా వస్తున్నాయి. అంటే వారు చెప్పినటువంటి ప్రిలిమినరీ ఫిగరు, వారు చెప్పినటువంటి ఫైనల్ ఫిగర్. అయితే ఇది సహజమే కదా, మొత్తం సమాచారం వచ్చేటప్పటికి టైం పడుతుంది కదా, ఫైనల్గా ఫిగర్ చెప్పడానికి టైం తీసుకుంటారు కదా. ప్రిలిమినరీగా చెప్పింది అదే ఫిగర్ ఉండాలని ఏముంది, తేడా ఉంటుంది కదా అంటారు చాలా. తేడా ఉంటుందండి, తేడా ఉండేది కూడా. అయితే ఎప్పుడూ కూడా మొత్తం భారతదేశ ఎన్నికల చరిత్రలో చూసుకుంటే ఎప్పుడూ కూడా ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 1% మించలేదు. ఓన్లీ 1%. ఇన్ఫ్యాక్ట్ లెస్ దెన్ 1%. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా, లోక్సభ ఎన్నికల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో, మీకు ఉత్తరప్రదేశ్ 7 ఫేజుల్లోనూ ఎన్నికలు జరిగాయి. ఏ ఫేజ్లోనూ కూడా 0.5% అంటే 0.5% మించి మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి తేడా రాలేదు. అలాంటిది ఉత్తరప్రదేశ్లో మారుమూల ప్రాంతాలు అనేక ఉన్నటువంటివి, అలాంటి చోట కూడా బాగా, అంటే కమ్యూనికేషన్ కూడా చాలా కొంచెం మనతో పిలిస్తే చాలా వెనకబడి ఉన్నటువంటి ప్రదేశం కదా. అక్కడ కూడా మీకు ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి 0.23, 0.35, 0.21 అలా తేడా వచ్చినప్పుడు మనకి 12.54 ఎందుకు వచ్చింది అనేది మెయిన్ డౌట్ మీకు వచ్చింది. ఒక కారణం. రెండవది ఏమైంది,
మీకు ఆ తర్వాత మహారాష్ట్ర చూశానండి. మహారాష్ట్ర ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూస్తే మీరు ఆశ్చర్యపోతారు రెహమాన్ గారు. ప్రిలిమినరీ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి 79 లక్షల ఓట్లు తేడా వచ్చింది అసెంబ్లీ. 79 lakhs. 79 lakhs. అయితే ఇంకో విచిత్రం కూడా ఉంది అందులో. మీకు పోలింగ్ అయిన రోజు రాత్రి ప్రకటించింది, ఆ మర్నాడు ప్రకటించింది, దానికి దీనికి 69 లక్షల చిల్లర తేడా ఉందండి. ఆశ్చర్యం ఏంటంటే కౌంటింగ్ ఒక 10-11 గంటల ముందు, కౌంటింగ్ ఒక 10-11 గంటల ముందు ఇంకో 10 లక్షలు పెంచుతూ మళ్ళీ తాజాగా ఇంకొక సంఖ్య ఇచ్చారండి. అసలు సాధ్యమేనంటారు అది? ఎలా అవుతుంది చెప్పండి నాకు. అదే కౌంటింగ్ ముందు 10 గంటల ముందు మళ్ళీ ఇంకో ఫిగర్ అనౌన్స్ చేయడం అంటే మీరు దాని ఫలితాలు ఎలా ఉన్నాయి మీరు చూశారుగా, ఆశ్చర్యపోయారు అందరూ. ఎందుకంటే అంత ముందే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లోనేమో ఒక రకమైనటువంటి తీర్పు, అవును, ఆ తర్వాత కొన్ని నెలల వ్యవధిలో జరిగినటువంటి ఎన్నికల్లోనేమో కంప్లీట్గా మరొక రకమైనటువంటి తీర్పు. ఇదే మీకు హర్యానాలో కూడా జరిగింది, ఇదే మొన్న బీహార్లో కూడా జరిగింది. అవును, ఇంచుమించుగా బీహార్ ఎస్ఐఆర్ తర్వాత మరీ ఇదిగా జరిగింది. సో నేనేం చేశాను, లోక్సభ ఎన్నికలు చూసాము, తర్వాత మహారాష్ట్ర నా దృష్టిని ఆకర్షించింది, అది చూశాను, హర్యానా చూశాను, బీహార్ చూశాను. సరే అది అయిన తర్వాత ఏం చేశాను, ఆంధ్రప్రదేశ్ సంగతి ఏమిటో చూద్దాము రైట్ అనుకుంటూ చూస్తూ ఉంటే నాకు చాలా విచిత్రంగా కనపడింది ఏమిటంటే రాత్రి 11:45 నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు 3,500 బూతుల్లో పోలింగ్ జరిగింది. ఆఖరి ఓటు 2 గంటలకి తెల్లారుజామున పడింది అని సిఇఓ గారు చెప్పారండి. అంతకుముందు అంతవరకు ఎంత పడ్డాయి, ఆ తర్వాత ఎంత పడ్డాయి చూస్తే రాత్రి 11:45 నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు సుమారుగా 17 లక్షల ఓట్లు పడ్డాయి. 17 lakhs. 17 లక్షల ఓట్లు ఎక్కడ పడ్డాయి? 3,500 బూత్ మొత్తం అంతా కాదు, 3,500, కేవలం 3,500 బూత్. ఇది చాలా, అది అసలు అసాధారణం అనిపించింది. దెన్ నేనేమనుకున్నాను, 3,500 బూతుల్లో 17 లక్షలు పడ్డాయంటే బూత్కి ఎన్ని పడి ఉండాలి? అసలు ఒక్కొక్క బూత్కి గరిష్టంగా ఉండేదే మాక్సిమం తీసుకుంటే 1000 ఓట్స్ ఉంటాయి. అది కూడా అంటే 50%. అది కూడా కరెక్ట్ కాదు రెహమాన్ గారు. కొంచెం జాగ్రత్తగా మీరు నాకు కాస్త వివరంగా చెప్పడానికి సమయం ఇస్తే. ఇవ్వండి చెప్పండి సార్. మనకి 175 నియోజకవర్గాలు. అవును, 175 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో మాత్రమే మీకు 1000కి దగ్గరగా ఉన్నాయి. ఓన్లీ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే. అందులో 7 నియోజకవర్గాల్లో 1,007, ఇంకో 7 నియోజకవర్గాల్లో సగటున 1,030. మిగతా అన్నిటిలోనూ సగటు బలం, సగటు గరిష్టంగా ఉన్నటువంటి ఓటు సంఖ్య 892. అంతే. ఓకే. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన ప్రతిసారి అనుకూలంగా తీర్పు వస్తే ఒకలా, అనుకూలంగా రాకపోతే మరోలా. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై మాట్లాడారు, ఈవీఎంలపై సందేహాలు వెలిపించారు. ఇప్పుడు 2024లో ఎన్నికలు ఫలితాలు తారుమారయ్యాక ఆ ఈవీఎంలను చంద్రబాబు నాయుడు అయితే సమర్థించారు, ఇప్పుడు ఆయన వ్యతిరేకించారు, ఇప్పుడు సమర్థిస్తున్న పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వైర్ కథనం తర్వాత ఇప్పుడు అనుమానాలు కొంచెం ఉధృతం చేసింది. సో అంటే ఇక్కడ ఈవీఎంలను బ్లేమ్ చేసే ప్రయత్నమే జరుగుతుందా, లేకపోతే నిజంగా అటువంటి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? మీకు నెగ్గితే ఒకలాగా ఓడితే ఒకలాగా మాట్లాడితే జనంలో విశ్వసనీయత ఉండదండి, పోతుంది, క్రెడిబిలిటీ పోతుంది. అంచేత నేను మొట్టమొదటి నుంచి మనం మాట్లాడుకునే ఈ సంభాషణలో కూడా నేనేం చెప్తున్నానంటే కాసేపు మీరు విజేత పరాజిత అనే పక్కన పెట్టండి, ప్రాసెస్ మాట్లాడదాం, ప్రక్రియ మాట్లాడదాం. ప్రాసెస్ ఎలా జరగాలి, ఎలా జరిగింది. ఏమండి ఒకటి ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నారు అనుకోండి, నాలాంటి వాళ్ళకి ఇప్పుడు నాకు ప్రైవేట్గా నా ప్రిఫరెన్సెస్ నాకు ఉండొచ్చు, కానీ నేను ప్రిఫర్ చేసేటటువంటి వారు కూడా తప్పు చేసి నెగ్గితే మాత్రం నేను ఒప్పుకోనండి. రేపొద్దున మీరే రెహమాన్ గారే ఇలాగా మ్యానిపులేట్ చేసి ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి, ఇదేంటి రెహమాన్ గారు ఇలా చేశారండి, నేను బయట ఖచ్చితంగా కదా, అలాగే మీరు నన్ను చేస్తారు. కానీ మనవాడే కదా, మన వన భోజనాలకు వచ్చేవాడే కదా అని వదిలేయడం, లేదా మన వన భోజనాలు కాదు కదా అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడడం, అది ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఫలితాలు అవకతవకలు జరిగాయి అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా మహారాష్ట్రలో జరిగిందండి, నేను పరిశోధన చేశాను. ఎస్. డెఫినెట్గా హర్యానాలో జరిగిందండి,
నేను స్వయంగా పరిశోధించాను. బీహార్లో ఖచ్చితంగా జరిగిందండి, నేను పరిశోధన చేశాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి, నేను పరిశోధన చేసి చెప్పాను. ఒడిశా మీద నాకు బాగా అనుమానం ఉంది, నేను చేస్తాను ఇంకో 10 రోజుల్లో 10-15 రోజుల్లో, అది కూడా తేలుతుంది నాకు. ఓకే. ఓవరాల్గా లోక్సభ ఎన్నికల్లో 79 నియోజకవర్గాల్లో 15 రాష్ట్రాల్లో జరిగిందండి. అక్కడ 5 కోట్ల ఓట్లు తేడా వచ్చిందండి. 5 కోట్ల ఓట్లు మొత్తం భారతదేశంలో లోక్సభ ఎన్నికల్లో ప్రిలిమినరీ డేటాకి ఫైనల్ డేటాకి తేడా ఉందండి. ఆ 5 కోట్ల ఓట్లు సరిసమానంగా దేశమంతా 543 నియోజకవర్గాల్లో పంచడం కాకుండా ఇది 79 నియోజకవర్గాల్లో గనక సెలెక్టివ్గా చేస్తే 79 సీట్లు ఇటు నుంచి అటు మారేయండి. ఇది నాకు ఉన్నటువంటి ఖచ్చితంగా నేను పరిశోధన చేసి రూఢిగా చెప్పగలిగినటువంటి మాట. ఏ 15 రాష్ట్రాలు అవి? ఆంధ్రప్రదేశ్ అండి, కేరళ అండి, మహారాష్ట్ర అండి, కర్ణాటక అండి, బీహార్ అండి, వెస్ట్ బెంగాల్ అండి, ఉత్తరప్రదేశ్ అండి, రాజస్థాన్ అండి, గుజరాత్ అండి, జార్ఖండ్ అండి, ఛత్తీస్గఢ్ అండి, ఇంకో 2 రాష్ట్రాలు. మొత్తం 7 ఈ 79 పార్లమెంట్ స్థానాలు అంటున్నారు కదా, అవి కూడా ఉందా జాబితా? మొత్తం ఉందండి. షేర్ చేయగలరా అవి? చేయగలరు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అనుకునండి, అవునండి. మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇందాక మనం అనుకున్నాం కదా 12.54% ఓట్ల తేడా అని ప్రిలిమినరీకి ఫైనల్కి. అది మీకు మొత్తం మీద ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి పంచితే ఆ తేడాని 196,000 ఓట్లు తేడా వస్తుందండి. 196,000 ఓట్లు. ఓకే. సో మనం ఒక బండ లెక్క ఏంటంటే 196,000 కన్నా తక్కువ మెజార్టీతో నెగ్గుంటే అనుమానించాలి. ఓకే, ఆ లెక్కను తీసుకుంటే నేను కనీసం అంటున్నా కానీ మ్యాక్సిమం అంటలా, కనీసం ఆంధ్రప్రదేశ్లో 7 స్థానాలు చేతులు మారాయండి. పార్లమెంట్ స్థానాలు 7 పార్లమెంట్ స్థానాలు. అవి ఒంగోలు, కర్నూలు, నంద్యాల, హిందూపూరు, అనంతపూరు, నరసరావుపేట, ఏలూరు. ఇది లోక్సభ సంబంధించి. తెలంగాణలో ఆ తేడా ప్రిలిమినరీకి ఫైనల్ ఫిగర్కి వచ్చినటువంటి తేడాన్ని సర్దితే మీకు ఇక్కడ ఉన్నటువంటి లోక్సభ స్థానాల్లో అది లోక్సభ స్థానానికి 86,637 తేడా వస్తుందండి. సో దానికన్నా తక్కువతో నెగ్గినటువంటి స్థానాలు అనుమానంలో పడతాయండి. అవి 3 స్థానాలండి, మహబూబ్ నగర్, మెదక్, సికింద్రాబాద్. ఓకే. మీకు అది కేరళలో ఒకటి ఉంది, మధ్యప్రదేశ్లో కొన్ని ఉన్నాయి, కర్ణాటకలో కొన్ని ఉన్నాయి, అట్లా ఉన్నాయి. ఇక ఒరిస్సాకి సంబంధించి కూడా స్టడీ చేస్తున్నా అన్నారు కదా మీరు, అది ఎన్నాళ్ళలో పూర్తవుతుంది? 10 రోజులు అయిపోతుంది. 10 రోజులు 10-15 రోజులు అయిపోతుంది. అయితే 10-15 రోజులు నా స్టడీ అయిన తర్వాత నేను చెప్పినట్టుగా ఇందాక ఒక 2-3కి పంపించి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుని కంక్లూడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ నేను ఎన్నికల సంఘానికి ఒకసారి రాసి వాళ్ళ కనీసం లేదంటే ఒక 10 రోజులు టైం ఇచ్చి అప్పుడు మాట్లాడడం కానీ రాయడం కానీ చేస్తాను. ఎగ్జిట్ పోల్ అసెంబ్లీ ఎలక్షన్ 2026 ఆన్ కేరళ, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలని SAS లేదా IITN's గ్రూప్ హైదరాబాద్గా పిలుచుకునే ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెలువరించింది. దీని ప్రకారం చాలా ఆసక్తికరమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముందుగా కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ఈ 140 స్థానాల్లో అధికారం సాధించడానికి కావలసినటువంటి మ్యాజిక్ నెంబర్ 71. ఈ 71లో UDF అంటే ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్, ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 2 రకాలుగా ఇక్కడ క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా ఇచ్చిన పరిస్థితి. ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ అనేది UDF 41.5%, LDF 39.5%, BJP 15%, అదర్స్ 4%. ప్రస్తుతం అక్కడ కేరళలో అధికారంలో ఉన్నది LDF. సో మూడోసారి కూడా LDF అధికారంలోకి వస్తుందా రాదా అనే ఒక సందేహం ఉంది. కానీ ఈసారి ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఈసారి UDF అధికారంలో రాబోతుంది 41.5% ఓట్ షేర్తో. సో దీన్ని ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సీట్ల పరంగా మనం దీన్ని డివైడ్ చేసుకుంటే UDF 76 నుంచి 81 స్థానాలు గెలుచుకొని అధికారం ప్రతిష్ఠించబోతోంది. ఇక్కడ LDF 61 నుంచి 66 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక BJP 3 నుంచి 4 స్థానాలకు పరిమితం కావచ్చు, ఇతరులకి 0 నుంచి 1 స్థానం. ఇది
కేరళకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇక అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ 64. అస్సాంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలోకి ఉంది గత 2 పర్యాయాలుగా. అయితే ఈసారి అక్కడ అస్సాంలో పరిస్థితి ఎలా ఉందనే దానిపై చాలా విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. కొందరైతే బీజేపీకి అధికార పార్టీకి అనుకూలంగా ఉందంటుంటే మరికొందరు కాంగ్రెస్ పుంజుకుంటుంది, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అస్సాంలో అనే వాదన కూడా వినిపించకపోలేదు. సో ఈ నేపథ్యంలో SAS చేపట్టినటువంటి ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ అస్సాంలో కాంగ్రెస్ 42%, ఎన్డీఏ 46%, ఇతరులు 12%. అంటే ఇక్కడ మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది అస్సాంలో మరోసారి. ఇక ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 40 నుంచి 46 స్థానాలకు పరిమితం కానుంది. అదే ఎన్డీఏ 84 నుంచి 90 స్థానాలతో మెజార్టీ కంటే దాదాపుగా 20 స్థానాలు అధికంగా సాధించి అధికారం చేజిక్కించుకోనుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఇక తమిళనాడు చాలా ఆసక్తికరమైనటువంటి రాష్ట్రం, చాలా ఆసక్తి గొలుపుతోంది ఇక్కడి రాజకీయాలు. ముఖ్యంగా 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118. ఈ 118 స్థానాలకు సంబంధించినటువంటి మ్యాజిక్ ఫిగర్ నిమిత్తం ఏ పార్టీల మధ్య బలాబలాలు ఎలా ఉండబోతున్నాయి ఎగ్జిట్ పోల్లో అంటే పరిశీలిస్తే ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ అనేది డిఎంకే కూటమి అంటే డిఎంకే కాంగ్రెస్ ఇతర పార్టీలు కలిపి పోటీ చేశాయి. డిఎంకే కూటమికి 40 నుంచి 41% ఓట్ షేర్ దక్కించుకోనుంది డిఎంకే కూటమి అనేది SAS ఎగ్జిట్ పోల్ ద్వారా తెలుస్తోంది. ఇక ఏఐఏడిఎంకే కూటమి అంటే ఏఐఏడిఎంకే ప్లస్ బీజేపీ కలిపి కూటమిగా ఏర్పడి అక్కడ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. అన్నాఏడిఎంకే కూటమికి 37 నుంచి 38% ఓట్లకు అది పరిమితం కానుంది. అంటే ఇక్కడ తమిళనాడులో మరోసారి డిఎంకే అధికారంలో రాబోతుంది అనేది SAS ఎగ్జిట్ పోల్ ద్వారా తేటతెల్లమవుతోంది. ఇక కొత్తగా విజయ్ సినీ అగ్రనటుడు తమిళ నటుడు విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ 15 నుంచి 16% అంటే అధికారంలోకి రాకపోయినా 15 నుంచి 16% గణనీయంగా ఓట్లను చీల్చనుంది టీవీకే పార్టీ. ఇక ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కనుక పరిశీలిస్తే డిఎంకే కూటమి 134 నుంచి 141 స్థానాలు సాధించి అధికారం చేజిక్కించుకోనుంది. ఇక ఏఐఏడిఎంకే కూటమి 184 నుంచి 90 స్థానాలకు పరిమితంగా మరోసారి ప్రతిపక్షంలో కూర్చునే అవకాశాలు ఉన్నాయి. ఇక టీవీకే విజయ్ పార్టీ 4 నుంచి 8 అసెంబ్లీ స్థానాలని గెలుచుకోవచ్చు. ఇక వెస్ట్ బెంగాల్ మ్యాజిక్ ఫిగర్ మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుంటే మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది అధికారంలో రావడానికి 148. ఇందులో ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ తీసుకుంటే టీఎంసీ 46% ఓట్లు చేజిక్కించుకోనుంది, బీజేపీ 42% ఓట్లు, కాంగ్రెస్ 3.75%, సిపిఎం 3% ఓట్లకే పరిమితం కానుంది. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ అంటే వామపక్షాలకు కమ్యూనిస్ట్ పార్టీలకు అడ్డ, అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కేవలం 3% ఓట్లకు వెస్ట్ బెంగాల్లో పరిమితం కానుంది ఈసారి. ఇక ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే టీఎంసీ 170 నుంచి 190 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ఏకంగా 4వసారి అధికారంలోకి రానుంది. ఇక బీజేపీ 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుంది. గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య పెరిగినా అధికారంలోకి రావాలనే బీజేపీ కోరిక మాత్రం నెరవేరే పరిస్థితి ఈసారి కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్ ఇక కాంగ్రెస్ కేవలం 1 నుంచి 4 సీట్లకు పరిమితం కానుంది, సిపిఎం 0 నుంచి 2 సీట్లు. సో ఇది ఓవరాల్గా 4 రాష్ట్రాలకు సంబంధించి. ఇక పుదుచ్చేరిలో అయితే మొత్తం అసెంబ్లీ స్థానాలు 30 ఉన్నాయి. చాలా చిన్న రాష్ట్రం ఇది. 30 అసెంబ్లీ స్థానాల్లో కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్ 16. ఇక్కడ 3 పార్టీలు ఇక్కడ రంగంలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమి ఉంది, ఎస్పీఏ కూటమి ఉంది, టీవీకే ఉంది. ఇక్కడ ఎన్డీఏ కూటమికి 41% ఓట్ షేర్తో 17 నుంచి 19 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవచ్చు. ఎస్పీఏ కూటమి 38% ఓట్ షేర్తో 11 నుంచి 12 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. టీవీకే పార్టీ 16% ఓట్ షేర్తో 1 నుంచి 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి SAS గ్రూప్ తీసుకొచ్చినటువంటి వెలువరిచినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఇక ఇందులోనే మనం కాస్త డీటెయిల్గా లోపలికి వెళ్తే తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు అనుకున్నాం కదా, కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ వచ్చి 118. ఇక్కడ తమిళనాడులో రీజన్ వైజ్ అంటే ఏ రీజన్లో
ఏ పార్టీకి బలం ఉందనేది కూడా ఇక్కడ ఎస్ఏఎస్ గ్రూపు ఎగ్జిట్ పోల్లో క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. నార్త్ రీజన్లో మొత్తం 69 స్థానాలు ఉంటే డిఎంకే 39 నుంచి 40 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అన్నాడీఎంకే కూటమి 29 నుంచి 31 స్థానాలు, టీవీకే పార్టీ 1 నుంచి 2 స్థానాలు. ఇక కొంగునాడు రీజన్ చాలా బలమైన రీజన్ ఇది. ఇక్కడ 68 స్థానాలు ఉంటే 23 నుంచి 25 స్థానాలు డిఎంకే, ఏఐడిఎంకే కూటమికి 45 నుంచి 46. అంటే ఈ అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి రాకపోయినా ఈసారి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం. కొంగునాడు రీజన్లో మాత్రం అన్నాడీఎంకే పార్టీ గణనీయంగా సీట్లు గెలుచుకున్నది, ఏకంగా 45 నుంచి 46 సీట్లు. టీవీకే పార్టీ 0 నుంచి 1 స్థానం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక డెల్టా రీజన్లో 46 స్థానాలు ఉంటాయి, 38 నుంచి 39 స్థానాలు డిఎంకేకు, 8 నుంచి 10 స్థానాలు అన్నాడీఎంకేకు, 1 నుంచి 2 స్థానాలు టీవీకే పార్టీకు. ఇక సౌత్ రీజన్ దక్షిణాదిలో 51 స్థానాలు ఉన్నాయి, 34 నుంచి 37 స్థానాలు డిఎంకే పార్టీ, 2 నుంచి 3 స్థానాలు అన్నాడీఎంకే కూటమి, టీవీకే 2 నుంచి 3 స్థానాలు గెలుచుకోనున్నాయి. మొత్తం 134 నుంచి 141 స్థానాలతో డిఎంకే ఇక్కడ తమిళనాడులో రెండోసారి అధికారంలోకి రావచ్చేందుకు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అనేది ఎస్ఏఎస్ చెప్తున్నటువంటి సర్వే ప్రకారం తెలుస్తోంది. ఇక వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 148. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ప్రధానంగా 4 రీజన్లు ఉన్నాయి. ఈ 4 రీజన్లలో ఒకటి నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజన్, రెండవది సెంట్రల్ బెంగాల్, మూడవది గ్రేటర్ కోల్కతా, నాలుగవది జంజల్ మహల్ అండ్ మెదినీపూర్. ఈ 4 ప్రాంతాల్లో మొత్తం నార్త్ బెంగాల్ అండ్ హిల్లీ రీజన్లో 54 స్థానాలు ఉంటే టీఎంసీ 26 నుంచి 28 స్థానాలు, బీజేపీ 27 నుంచి 32 స్థానాలు. అంటే దాదాపుగా నార్త్ రీజన్లో ఈ 2 పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ పోరు కనిపిస్తోంది. ఇక సెంట్రల్ బెంగాల్లో 58 స్థానాలు ఉంటే టీఎంసీ 30 నుంచి 38 స్థానాలు, బీజేపీ కూటమి 27 నుంచి 30 స్థానాలు. దాదాపుగా కొద్దిగా ఆధిక్యం ఇక్కడ టీఎంసీకి కనిపిస్తోంది. గ్రేటర్ కోల్కతాలో 126 స్థానాలు ఉన్నాయి మొత్తం. ఇందులో టీఎంసీకు 84 నుంచి 92 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కూటమి 42 నుంచి 43 స్థానాలు. ఇక్కడ కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది టీఎంసీ పార్టీ. జంజల్ మహల్ అండ్ మెదినీపూర్లో 56 స్థానాలు ఉన్నాయి. టీఎంసీకి 30 నుంచి 32 స్థానాలు, బీజేపీకి 24 నుంచి 25 స్థానాలు. ఓవరాల్గా 170 నుంచి 190 స్థానాలు గెలుచుకుని టీఎంసీ వెస్ట్ బెంగాల్లో వరుసగా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పరిస్థితి స్పష్టంగా క్లియర్గా ఉందనేది ఎస్ఏఎస్ గ్రూప్ చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ద్వారా తెలుస్తుంది. ఓవరాల్గా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఎస్ఏఎస్ గ్రూపు లేదా ఐఐటిఎన్స్ హైదరాబాద్ గ్రూప్గా చెప్పుకున్నటువంటి ఈ గ్రూప్ ఎగ్జిట్ పోల్ ద్వారా తెలుస్తున్నది ఏంటంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాంలో అధికార పార్టీలకు అనుకూలంగా ఉంది. ఇక్కడ పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకపోతుంది. కేరళలో అధికార పార్టీ ఓడిపోబోతుంది. యూడీఎఫ్ కొత్తగా అధికారంలోకి రానుందనేది క్లియర్ కట్గా ఒక అంచనా ఎగ్జిట్ పోల్ ద్వారా తెలుస్తుంది. మరిన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు త్వరలో మరోసారి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను.